అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనం బయట చూసుకుంటే రకరకాల దీపాలని చెప్పేసి ఉంటాయి కదా! ఒక్కొక్క ప్రత్యేక రోజు ఈ దీపాలు వెలిగించండి, ఈ నూనెతోని వెలిగించండి, ఈ వత్తులతో వెలిగించండి అని చెప్పేసి ఎన్నో దీపాల గురించి చెప్తా ఉంటారు. కానీ రాసుల పరంగా, నక్షత్రాల పరంగా చూసుకుంటే అసలు ద్వాదశ రాశుల పరంగా కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా గురుగారు? వృశ్చిక రాశి వారికి వాళ్ళు ఏ దీపం వెలిగిస్తే బావుంటది? వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు వీళ్ళు వృశ్చిక రాశి అంటే కుజుడు అధిపతి. హ్మ్. ఎరుపు రంగు ఒత్తులేసి పెట్టచ్చు. హ్మ్. అదేవిధంగా వీళ్ళు జలదీపం పెడితే చాలా మంచిది. జలదీపం అంటే గురుగారు? ఉమ్. మామూలుగా జలరాశులు 3 ఉన్నాయి: కర్కాటకం, వృశ్చికం, మీనం. వీళ్ళు హ్మ్. జలదీపాలు పెట్టచ్చు. హ్మ్. జలదీపాన్ని ఎలా పెట్టచ్చు అంటే, ఇది వంటింట్లో పెట్టాలి. హుహు. వంటింట్లో ఏం చేయాలంటే, ఉప్పు హ్మ్. ఒక ప్లాట్ఫామ్ లాగా పోసేయాలి. దానిపైన మట్టి ప్రమిద ఒకటి పెద్దది పెట్టాలి. హ్మ్. అందులో నీళ్లు పోయాలి. హ్మ్. దానిపైన ఇంకో ప్రమిద పెట్టాలి. అందులో నూనె పోయాలి. ఫస్ట్ థింగ్ ఉప్పు మనకి రాక్ సాల్టా లేకపోతే మామూలు రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ వేయాలి. ఒక పెద్ద ప్రమిద పెట్టాలి. ఆ! అందులో నీళ్లు పోయాలి. ఆ! దానిపైన ప్రమిద పెట్టాలి. ఆగుతదా గురుగారు? అంటే కింద ఏమైనా బేస్ లాగా పెట్టాలా? ఆగదేం లేదు, దానిపైన నిలుస్తుంది. ప్రమిద పైన ప్రమిద పెడితే పట్టుకుంటుంది కదా. ఓకే. పాత్ర పైన ఓకే. పాత్రలా పెడతాం, అలా పెడతాం. ఓకే. ఓకే. పై ఫ్లోట్ ప్రమిదలో నూనె అవుతది. పోయాలి, ఆ! కింద ప్రమిదలో నీళ్లు పోయాలి. ఆ! కింద ఉప్పు ఉంటుంది. ఉప్పు, నీళ్లు, నూనె ఉంటాయి. ఓకే. ఓకే. దానికి చక్కగా ఒత్తి వేసి వంటింట్లో రాత్రి పడుకునేటప్పుడు పెట్టాలి. ఏం నూనె? ఏదైనా నువ్వుల నూనె పోయొచ్చు. ఓకే. నువ్వుల నూనె పోయొచ్చు, నెయ్యి పెట్టచ్చు, హ్మ్. ఏదైనా పెట్టచ్చు. హుహు. ఇది జలదీపము, ఉప్పు దీపము, యమదీపము అంటారు. హుహు. ఇలా పెడితే ఏం కలిసొస్తది గురుగారు? ఇంటి యజమానికి శ్రేయస్సు. ఆ! ఇది కాలపురుషుడికి అష్టమ రాశి. ఆహా! అష్టమం అంటే ఆయుష్ స్థానం. హుహు. యజమానికి ఈ వెళితే బయట క్షేమంగా ఇంటికి రావాలి కదా. హ్మ్. సంపాదించుకొని ఎక్కడ ప్రమాదం జరగకుండా ఇంటికి రావాలి కదా. హ్మ్. అంటే వంటింట్లోనే కదా ఎక్కువగా, ఇంటి ఇల్లాలు ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఆహా! దేవుడికి నైవేద్యం చేయాలన్నా వంటిల్లే. హ్మ్. బయట వచ్చిన కాఫీ పెట్టాలన్నా వంటిల్లే. హ్మ్. ఇంట్లో వాళ్ళందరూ తినాలన్నా కానీ అక్కడే వంటిల్లే. అదొక అవును. కర్మాగారం. అక్కడ దక్షిణం వైపు, ఆగ్నేయం వైపు ఉంటుంది. హ్మ్. దక్షిణాగ్నేయం వైపు, దక్షిణం వైపు యమధర్మరాజు ఉంటాడు. హ్మ్. అంటే ఈ యొక్క యజమాని యొక్క ఆయుష్, యశస్సు బాగుంటేనే కదా. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ దీపం పెట్టడం చాలా మంచిది. కిచెన్‌లో ఏ ప్లేస్‌లో పెట్టాలి గురుగారు? దానికంటే ఏం లేదు, ఇబ్బంది ఏం ఏ లేదు. ఎక్కడ కార్నర్ అవకాశం ఉంటే పెట్టాలని అక్కడ ఏం లేదు. పెట్టచ్చు. ఆ! రాత్రి పెట్టేసి అది ఎంతసేపు వెళ్ళినా వెలగచ్చు. తెల్లవారుతలేసి మామూలుగా ప్రతిరోజు వత్తి నూనె మార్చుకోవచ్చు. ఆ! శుక్రవారం కానీ, శనివారం కానీ ఉప్పు కింద ఉన్న నీళ్లు మార్చచ్చు. వారానికి ఒకసారి నీళ్లు, ఉప్పు మార్చాలి. ఆ! ప్రతిరోజు నూనె, వత్తి మార్చుకోవాలి. ఇది ఓకే. చేస్తే మంచిది. హ్మ్. వృశ్చిక రాశి అష్టమ రాశి కాబట్టి, అష్టమ స్థానం ఆయుష్ స్థానం కాబట్టి, ఇది కుజుడు ఈ రాశికి అధిపతి కాబట్టి, కుజుడు శనికి వ్యతిరేక గ్రహం కాబట్టి, శని అంటే ఆయుష్ కారకుడు కాబట్టి హ్మ్. దీన్ని వంటింట్లో పెట్టాలి. అంటే హుహు. అక్కడ ధాన్యాలు ఎప్పుడు తరిగిపోకుండా ఉండాలి. హ్మ్. హ్మ్. ఉప్పులు, పప్పులు, నూనె అన్నీ ఉండాలి కదా. దానికి హ్మ్. కావాలంటే యజమాని సంపాదించాలి కదా. హ్మ్. హ్మ్. తీసుకొని రావాలి అని అర్థం. అదేవిధంగా వృశ్చిక రాశి అంటే బాత్రూమ్ కూడా సూచిస్తుంది. హుహు. అష్టమ స్థానం బాత్రూమ్ సూచిస్తుంది. హుహు. అంటే బాత్రూమ్ దీపం పెట్టమని కాదు ఇక్కడ. నీట్‌గా ఉంచుకోవాలి. శుభ్రంగా పెట్టుకోవాలి. ఓకే. ఓకే. ఇదే విధంగా ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పెట్టచ్చు దీపాలు. హ్మ్. అదేవిధంగా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు కాబట్టి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు ఏ దీపమైనా పెట్టుకోవచ్చు. నెయ్యితో దీపం పెట్టుకోవచ్చు, ఎల్లో రంగు ఒత్తులు వేసుకోవచ్చు, తెలుపు రంగు ఒత్తులు వేసుకోవచ్చు. హ్మ్. అనురాధ నక్షత్రం వాళ్ళకు దీపం పెట్టే అనుమతి లేదు, శనేశ్వర లేదు. నక్షత్రం కాబట్టి. దీప సేవ చేసుకోవచ్చు. ఆహా! ఒకవేళ వీళ్ళు పెట్టగలిగితే కాలభైరవుడి దగ్గర మాత్రం అనుమతి ఉంది. హుహు. అనురాధ నక్షత్రం అధిపతి శని కాబట్టి, శనికి గురువు కాలభైరవుడు కాబట్టి. హుహు. పుష్యమి నక్షత్రం వాళ్ళు కూడా కాలభైరవుడి దగ్గర పెట్టుకోవచ్చు. హ్మ్. అక్కడ నల్లని ఒత్తులు వేసుకుని పెట్టుకోవాలి, నువ్వుల నూనెతోనే పెట్టుకోవాలి. హ్మ్. ఒక కాలభైరవుని దగ్గర తప్పితే ఇంకెక్కడ వీళ్ళకు అనుమతి లేదు. హ్మ్. అదేవిధంగా అనురాధ తర్వాత వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. హ్మ్. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. హ్మ్. జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఓకే, వీళ్ళు పెట్టుకోవచ్చు. వీళ్ళకు పెట్టుకోవచ్చు. క్షేమతార. హ్మ్. ఏది కృతిక నక్షత్రం క్షేమతార అవుతుంది. హుహు. కాబట్టి వీళ్ళు పెట్టుకోవచ్చు. గ్రీన్ కలర్ ఒత్తులు వేసుకోవచ్చు, వైట్ కలర్ వేసుకోవచ్చు. హ్మ్. చక్కగా ఉంటుంది, హ్మ్. పెట్టుకోవచ్చు. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బుధవారం రోజు మహావిష్ణు ఆలయంలో పెట్టచ్చు, సరస్వతి దేవి దగ్గర పెట్టచ్చు, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టచ్చు. ఓకే. శివాలయంలో అందరూ పెట్టుకోవచ్చు. శివాలయానికి మాత్రం ప్రత్యేకించి రాసేం అవసరం లేదు. ఓకే.
అక్కడ అందరూ పెట్టుకోవచ్చు. మ్మ్. ప్రత్యేకించి మనం చెప్తున్నాం అంతే. ఓకే గురుగారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా జలదీపం పెట్టడం మంచిది. నదీ తీరాల్లో ఉన్న ఆలయాల్లో పెట్టడం మంచిది. ఎక్కువగా జలశక్తి ఉంటుంది. మ్మ్. అదేవిధంగా సముద్ర తీరాల్లో ఉన్న ఆలయాల్లో పెట్టచ్చు. ఓకే. చక్కగా వీళ్ళు దీపం పెట్టేటప్పుడు నీళ్లు చల్లి ముగ్గు వేసి అక్కడ ఏదైనా పుష్పాలు చల్లి దానిపైన ప్రమిదలు పెట్టి చేయడం మంచిది. జలరాశి కదా, మ్మ్, మ్మ్, మ్మ్. కాబట్టి ఇది బాగుంటుంది. ఓకే చక్కగా. గురుగారు. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. అంటే పరబ్రహ్మము అంటే ఏమంటే ఈ సృష్టికి మూలము, ఈ సృష్టికి కారణము అనేటువంటి శక్తి అని అర్థం. దేవతలు జ్యోతి స్వరూపులు. అదేవిధంగా దీపము అనేది పలు రకాలుగా పెడతారు, ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి చనిపోతే కూడా వెంటనే తలకాడ దీపం పెడతారు. దానికి అంటే ఇతను జ్యోతి రూపంలో మారిపోయాడని అర్థం. దీపం రూపంలో ఇతను ఆత్మ ఉందని, శారీరకంగా ఇతను ఇప్పుడు లేడు, జ్యోతి రూపంలో ఉన్నాడని దీపం పెడతారు. అందుకే తలకాడ దీపం పెట్టడం అంటే వాళ్ళు పరమపదించారని అర్థం. శరీరాన్ని విడిచి ఆత్మరూపము జ్యోతి రూపంలోకి వచ్చారని అర్థం. అదేవిధంగా ఈ దీపము ఏ ఇంట వెలగదో ఆ ఇంట్లోకి అసుర శక్తి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుతో సాయంత్రం దీపాలు పెడతారు. అసుర శక్తి అంటే సాయంత్రం అసుర సంధ్య వేళ అంటారు. అసురులు అంటే రాక్షసులు. రాక్షసులు అంటే అంటే వ్యతిరేక శక్తి ఇంట్లోకి వస్తున్న అర్థం. ఏ ఇంటి దీపం వెలకపోతే ఆ ఇంట్లో మనం వెళ్ళిపోదామని రాక్షసులు డిసైడ్ అయ్యి ఇల్లు వెతుకుతారండి ప్రతిరోజు. ఎక్కడ దీపం వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్తారని. అప్పుడు లక్ష్మీదేవి లేదని అర్థం. అక్కడ దీపం పెడితే దైవశక్తి ఉందని అర్థం. అంటే ఏదైనా ఒక సినిమా ప్రారంభోత్సవమైనా లేదు ఇంకేదైనా పెద్ద మీటింగ్ అయినా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తారు. పెద్దవాళ్ళకి అలా ఒక క్యాండిల్ ఎత్తి వెలిగిస్తారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాతనే అన్నీ ప్రారంభమవుతాయి. అంటే అంత ప్రాధాన్యత మన హైందవ భారతదేశంలో దీపానికి అంత ప్రాధాన్యత ఉంది, అంత మహత్యం కూడా ఉంది. ఇక్కడ మనకు అన్యమతస్తులు కూడా దీపాలు పెడతారు. క్రిస్టియన్స్ క్యాండిల్స్ వెలిగిస్తారు, జ్యోతులే. అదేవిధంగా దీపం నిశ్చలంగా వెలగాలి. ఎక్కువగా ఏ ఇంటి దీపం కదులుతూ ఉంటుందో అక్కడ వాళ్ళకి కష్టాలని అర్థం. దీపం నిశ్చలంగా ఇలా వెలగాలి. దీపము ఎరుపుగా, పసుపుగా, బ్లూ కలరు, 3 రంగులు కలిసి ఉండడము, రకరకాల వర్ణాలు కనిపిస్తాయి. దాని చివరిలో చూస్తే నీలవర్ణంతో ఒక ఆరా ఉంటుంది. అదే దీపము చురుచుర మండుతూ ఉంటే కూడా ఆ ఇంట్లో సమస్యలు ఉన్నట్లు లెక్క. పట్ట ఉంటాని మన క్రాకర్స్ లాగా సౌండ్ వస్తుంది కొన్ని ఇళ్ళలో. అది ఆయిల్ ప్యూర్ది లేకపోతే అట్లా అవుతుంది అన్నట్టు కాకుండా ఇంట్లో సమస్యలకి సంకేతంగా కూడా భావించవచ్చు. ఆ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే అటువంటి ఆయిల్ వాళ్ళకి దొరుకుతుంది. ఓహో, ఓకే ఓకే. దొరకడమే అందుకు దొరుకుతుంది. అలా ఇటువంటివి ఎన్నో శకునాలు ఉన్నాయి. దీపాలు మధ్యలో ఆరిపోవడము, ఆయిల్ ఉన్నా కానీ మధ్యలో ఆరిపోయింటాయి, ఆడుతూ ఉంటాయి, శబ్దం చేస్తుంటాయి, బుర్రని కూడా సౌండ్ చేస్తుంటాయి. అంటే అక్కడ ఆ శబ్దం చేయడానికి ఇతరత్ర ఏదో వ్యతిరేక శక్తి అక్కడ డిస్టర్బ్ చేస్తామని అర్థం. ఇవన్నీ శకునాలు. అదేవిధంగా దీపాలను పలు రకాల నూనెలతో పెడతారు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి, అష్టమూలిక తైలము, ఇంకా ఎత్తుకుంటే ఆముదము, ఎన్నో రకాల నూనెలతో పెడతా ఉంటారు. ఈ ఎవరు దేంతో పెట్టాలంటే నేతితో పెట్టిన దీపము అందరూ శ్రేష్టంగా పెట్టుకోవచ్చు. నువ్వుల నూనెతో పెడితే మంచిదే, అది శిరేశ్వరుడు సంబంధించింది. ఆముదము తీసుకుంటే ఇప్పుడు ఆముదము గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు మొదట్లో ఎలా ఉంటుంది, ఆంజనేయ స్వామి ఫేస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అది దాన్ని అలా భావించి పోతనం కూడా పెడతారు. కొబ్బరి నూనెతో పెడతారు. కొబ్బరి నూనె అంటే అది విఘ్నేశ్వరుడు సంబంధించిందని, ఆ నూనెతో పెడితే విఘ్నాలు తొలతాయని. కానీ ఏదైనా కూడా ఒక పవిత్రమైన శక్తి ఆ దీపం నుంచి ఇల్లంతా ప్రసరిస్తుంది. ఈ దీపాలు కానగ నూనెతో పెడతారు, విప్ప నూనెతో పెడతారు, రకరకాల తైలాలతో పెడతారు. ఇలా మనకు చెప్పినవే కాకుండా ఇంకా ఎన్నో రకాల తైలాలు ఉన్నాయి. ఈ దీపాలను ఒక ఒత్తితో 2 దీపాలు పెట్టచ్చు, ఒక దీపంలో 5 ఒత్తులతో పెట్టచ్చు, ఓంకారంగా ముగ్గు వేసి ఆ ఓంకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, స్వస్తిక్ వేసి స్వస్తిక్ ఆకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, శివలింగాకారం పెట్టి పెట్టచ్చు. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో అది దీపాల మాసంగా చెప్తారు.
నెల మొత్తం దీపాలు ఎక్కువ వెలిగిస్తుంటారు. దీపావళి అనేటువంటిది మనకు ఒక పెద్ద పండుగే ఉంది. అంటే ఆకాశం అంతా వెలుగులు దీపాలుగా మారుస్తూ వచ్చేటువంటి ఒక ఫెస్టివల్ అది. అది చాలా చాలా ప్రసిద్ధమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీపావళి చేస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని లైట్లు దీపాలలాగా తయారు చేసి పెట్టారు. అంటే నూనె పోయాల్సిన అవసరం లేదు, కరెంట్ స్విచ్ వేస్తే అది దీపంలాగా వెళుతూ ఉంటుంది. అందులో ఫలితం ఉండదు. ఆ దీపాలు ఆ లైట్లు కూడా ముందుకి వెనక్కి ఇట్లా డాన్స్ చేస్తుంటాయి. దీపం ఆడకూడదు అని చెప్పాను. ఈ ముందుకి వెనక్కి ఊగేటువంటి దీపాల్లో నిశ్చలత ఉండదు. నూనెతో వచ్చే పవిత్రత ఆ కరెంటుతో వచ్చేటువంటి దీపాల్లో ఉండదు. ఈ మధ్య చైనా నుంచి దిగుమతి సీరియల్ సెట్లు ఎన్నో వచ్చేసాయి. ముందుకు ఇలా వస్తాయి, అలా పరిగెత్తాయి, ఇట్లా పోతా అట్లా పోతుంటాయి. అది లోకం తీరు మారింది కాబట్టి అటువంటివి ఆలోచనలతో చేసుకున్నారు. దాంట్లో తప్పు లేదు, మంచి లేదు, చెడు లేదు. అదొక అలంకరణ. కానీ దేవుడి దగ్గర పూజ రూమ్లో ఆలయాల్లో పెట్టేవన్నీ కూడా నూనెతో తగిలిన దీపాలు, నెయ్యితో పెట్టిన దీపాలు పెట్టచ్చు. అదేవిధంగా బియ్యం పోసి నిమ్మకాయలతో దీపాలు పెడతారు. అమ్మవారికి రాహుకాలంలో శుక్రవారం రోజు పెడతారు. కాలభైరవుడికి అమావాస్య రోజు గుమ్మడికాయ కట్ చేసి మధ్యలో ఆ గుజ్జు తీసేసి దాని నిండా నూనె కానీ నెయ్యి కానీ పోసి ఎర్రటి ఒత్తులు వేసి పెడతారు. కొబ్బరి చెప్పు ఖచ్చితంగా పగలగొట్టి అటు ఇటు పెట్టి అందులో నూనె పోసి లేదా నెయ్యి పోసి కొబ్బరి చెప్పులతో పెడతారు. పెద్ద వంకాయ తీసుకుని కట్ చేసి మధ్యలో గంటతో ఇలా తీసేసి అందులో నల్లని ఒత్తేసి దీపం పెట్టచ్చు. వంకాయ అంటే బ్లూ బ్లాక్ మిక్సింగ్ ఉంటుంది. అది శనేశ్వరుడు సంబంధించింది. అది చాలా మందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. తాంత్రిక పరిహారాలు చేస్తారు ఇటువంటి దీపాలు. అదేవిధంగా ఈ కొబ్బరి చెప్పుల్లో కూడా ఒక దాంట్లో నలుపు ఒత్తి ఒక దాంట్లో ఎరుపు ఒత్తి వేసి కింద ఉప్పు పోసి పీఠాలు పెట్టి పెడతారు. ఇదే విధంగా కూష్మాండ హారతి కూడా ఇస్తారు. గుమ్మడికాయను పగలగొట్టి లేదా కట్ చేసి దాని మీద కర్పూరం పెట్టి కూష్మాండ హారతి సమర్పయామి అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయ. అటువంటి హారతి అంటే అమ్మవార్లకు చాలా ఇష్టము, కాలభైరవుడికి ఇష్టము. నిమ్మకాయ పైన కూడా ఒక కర్పూరం వెలిగించి హారతిస్తారు. కొబ్బరికాయ పైన పెట్టి హారతిస్తారు. ఇలా ఇంకా ఎన్నో రకాల విధమైనటువంటి హారతులు, దీపాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాల విధానమైనటువంటి ఇటు తిరిగి దీపాలు అయితే పెడతారు. అక్కడ వారి స్థితిగతులు తగినట్టు పెడతారు. అదేవిధంగా 3 రంగుల వత్తి వేసి కూడా పెడతారు. అది దిష్టి తీయడానికి తాంత్రిక విధానాలు చేస్తారు. 3 దారులు కలిసే చోటు ఒక వ్యక్తిని కూర్చోబెట్టి 3 రంగుల వత్తి వేసి 3 రకాల నూనె వేసి 3 రూపాయి బిళ్ళ ప్రమిదలు అన్ని నూనెలో వేసి అతనికి 3 రకాల వస్త్రాలు జాకెట్ బిట్లు తీసి దిష్టి తీసి 3 దారులు 3 వేసేసి కోడిగుడ్డుకు కాటుకు పెట్టి దాన్ని దిష్టి తీసి 3 కోడిగుడ్లు 3 దారులు పగలగొట్టి ఇది ఒక తాంత్రిక విధానం అన్నమాట. ఇది దిష్టి పోవడానికి అతనికి ఉన్నటువంటి కొన్ని రకాల బ్లాక్ మ్యాజిక్స్ పోవడానికి తీస్తారు. ఇదంతా గుమ్మడికాయని అట్లే దిష్టి తీస్తారు. అతను మళ్ళీ అన్ని దాటుకొని వచ్చేసి స్నానం చేస్తారు తిరిగి చూడకుండా. అంటే కొన్ని రకాల తాంత్రిక విధానాల్లో కూడా అవి బీతావాహంతో కూడుకున్నటువంటి దీపాలు ఇవన్నీ ఉంటాయి. మనం మామూలుగా కాటన్తో తెలుపు రంగు ఒత్తులు వేసుకుంటారు. అదేవిధంగా 365 రోజులకి 365 దీపాలు 365 ఒత్తులు లావుగా పేడేసి ఒకేసారి వెలిగించేస్తారు. కార్తీక మాసంలో అనుకుంటా కదా గురుగారు. అటువంటివన్నీ కూడా వెలిగిస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే దీపాల యొక్క ప్రత్యేకత ఎన్నో రకాలుగా ఉంది. ఇంకొకటి గురుగారు రంగువత్తులు అన్నారు కదా, రంగువత్తులు అంటే ఏంటి? కలర్ అంటే ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించిన రంగు వస్త్రంతో ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం చిన్న మూట కట్టి దాన్ని కట్టేస్తుంటారు. అవి రెడీమేడ్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు. గ్రీన్ కలర్ చిన్న మూట ఉంటుంది క్లాత్లో, దాంట్లో దానికి సంబంధించినటువంటి పెసలు ఉంటాయి, ఇంకో దాంట్లో కందులు ఉంటాయి. అవన్నీ వెలిగించేసి చుట్టి పెట్టుంటారు, రెడీమేడ్గా దొరుకుతాయి. అవి వాళ్ళు కుజుడికి సంబంధించి, శనికి సంబంధించి, శుక్రుడికి సంబంధించి అన్ని రెడీమేడ్గా అమ్ముతున్నారు. అట్లా రకరకాలుగా వచ్చిన కొత్త ఆలోచనతో ఎటు తిరిగి దీపాలు దేవతారాధన చేస్తున్నారు. దాన్ని సంతోషించవచ్చు. ఓకే, అంటే దీపాలు మనం దేవతారాధనకు వాడుతున్నాము, ఇంకా దిష్టి తీసుకోవడానికి పరిహారాలకు వాడుతున్నాము, ఎన్నో ప్రక్రియలకు వాడుతున్నాం. ఓకే ఓకే గురుగారు. కాబట్టి ఇక్కడ దీపము అనేది కృత్తికా నక్షత్రము. కృత్తిక అంటే దీపము అని అర్థం. అందుకే కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి కార్తీక మాసంలో దీపాలు పెడతారు. ఈ కృత్తికా నక్షత్రం ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో వాళ్ళు దీపాలు పెట్టకూడదు. వ్యతిరేకంగా ఉండడం అంటే నైదన తార, ప్రత్యక్ తార, విపత్ తార. అంటే నైదన తార అంటే వేదన కలిగిస్తుంది.
ప్రత్యక్తార అంటే ప్రతికూలత కలిగిస్తుంది, విపత్తార అంటే విపత్తును కలిగిస్తుంది. ఈ కృత్తికా నక్షత్రం ఎవరికైతే నైదన తారగా, విపత్తారగా, ప్రత్యక్తారగా, వైనాసిక నక్షత్రంగా, నిర్జీవ నక్షత్రంగా వచ్చిందంటే వాళ్ళు ఇది ధన నష్టాన్ని కలిగించే నక్షత్రంగా, ఇంకా జాతకంలో ఉన్నాయి జ్యోతిష్యంలో ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం కృత్తిక అయితే దీపాలు పెట్టకూడదు, ఇలా ధన నష్టమే కలుగుతుంది. నైదన తార అంటే నైదనం అంటే ఒక విధంగా వైదవ్యం అని అర్థం, లేదా వేదన అని అర్థం, వాళ్ళు దీపం పెట్టకూడదు. ప్రత్యక్తార అంటే ప్రతికూల పరిస్థితులు వస్తాయి, దీపం పెడితే ఏదైనా పెట్టకూడదు. విపత్తు అంటే విపత్తులు, ఏదో ఒక విపత్తు అంటే ఏమి సడన్గా ఏదో నష్టం జరిగిపోవడం. మరి ఎట్లా తెలుస్తుంది గురుగారు మనకు ఉందా లేదా అని? జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తాయి, అంటే రాశుల పరంగా చెప్పలేమా? నక్షత్రాల పరంగానే తెలుస్తుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకోండి, అశ్విని భరణి కృతిక 3వ తార విపత్తార అవుతుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో దీపం పెట్టకూడదు, పెట్టకూడదు. విపత్తార జీవితంలో దేవుడి దగ్గర కూడా దీపం ముట్టించు పెట్టకూడదు. అవునా? విపత్తార ఇక్కడ నేను నా సొంత మాట కాదు, ఇది విపత్తార వచ్చింది. విపత్తారని ఎట్లా వీళ్ళు యాక్టివేట్ చేస్తారు అంటే విపత్తారకు వీళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు, యాక్టివేట్ అవుతుంది. వీళ్ళు ఎప్పుడు జీవితంలో దీపారాధన లాంటివి చేయకూడదు. అదే కృత్తికా నక్షత్రం 18వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. 18వ నక్షత్రం ధన నష్టాన్ని కలిగిస్తుంది. అదే కృత్తిక నక్షత్రం 7వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. 7వ నక్షత్రం వస్తే అసలు పెళ్ళే చేసుకోరు. అవునా? నైదనం అదే వైదవ్యం అన్న కదా, నైదనం అంటే ఏమి, అప్పుడు పెళ్ళే చేసుకోరు, ఇబ్బంది అవుతుంది. నైదన తార అంటారు పురోహితులు పండితులంతా కూడా. అదే ప్రత్యేక తారకు వస్తే కూడా వద్దు, నాకు వ్యతిరేకంగా ఉంటుంది నా భార్య అనేసి లేదా భర్త అనేసి పెళ్లి చేసుకోరు. అలాంటప్పుడు అదే నక్షత్రం ఇలా వచ్చినప్పుడు దీపం ఎలా పెడతారు, పెట్టకూడదు. అట్లా ఎన్ని నక్షత్రాలు పెట్టకూడదు అని ఉంటుంది గురుగారు 27లో? అది మనం లెక్కేసుకోవాలి. 27 నక్షత్రాలుగా కృత్తికను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వైనాశకం అంటే 22వ నక్షత్రం, కృత్తిక 22గా వచ్చినప్పుడు దీపం పెట్టకూడదు. వైనాశకం అంటే వినాశం అని అర్థం. వైనాశకం అంటే 18వ నక్షత్రం వస్తే ధన నష్టం, అది పెడుతూ ఉండకపోతే ఏదో లాభాలు కావాలంటే అది నష్టాలు వస్తూ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ సగం మంది దాకా పెట్టద్దు అన్నట్టు. సగం మంది ఏమి రాదు. ఇది ఇప్పుడు మనం చెప్పేసాం, 18వ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు, 22 వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు, నిర్జీవ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. అదేవిధంగా నైదన తార, విపత్తార, ప్రత్యక్తారగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. 6-7 దాకా ఉన్నట్టున్నాయి. అర్థమైందా? అదేవిధంగా తులా లగ్నంలో రాశిలో పుట్టిన వాళ్ళు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే తులా రాశికి లగ్నానికి రవిగ్రహము బాధకాధిపతి. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి రవిగ్రహము. బాధకాధిపతికి సంబంధించిన నక్షత్రాన్ని వీళ్ళు యాక్టివేట్ చేయకూడదు. బాధ పెట్టే గ్రహం కదా. ఇప్పుడు నా తులారాశి నాకు తెలియని రోజు నేను పెట్టిన రోజు నాకేం రిజల్ట్ కనిపించలేదు. తర్వాత నాకు ఇదంతా పరిశీలన రీసెర్చ్ చేసుకున్నాక ఆపేసాను. మరి ఏం చేయాలి? మరి వీళ్ళు దీపాలు పెట్టకూడదు. ఇది చాలా పెద్ద వినడానికి ఇబ్బందికరంగా ఉంది. మరి ఏం చేయాలి? దీపం బదులు అగరవత్తులు వెలిగించవచ్చు, దీపాలు దానం చేయొచ్చు. కార్తీక మాసంలో ఆలయాల ముందు ప్రమిదలు, ఒత్తులు, చిన్న నూనె ప్యాకెట్ ఒక కిట్గా చేసి ఇస్తా ఉంటే తీసుకెళ్ళి వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు, హ్యాపీగా వెలిగిస్తూ ఉంటారు. ఏదైతే కలిసి రాదో దాన్ని దానం చేయాలి, కలిసి వచ్చేది స్వీకరించాలి. వీళ్ళు ఆలయం చుట్టూ అగరవత్తులు వెలిగించవచ్చు. అదే వీళ్ళు ఒక వాటర్ నూనె తీసుకెళ్ళి ఆలయం చుట్టూ అఖండలాలు వెలుగుతుంటాయి, దేవుడు ఆలయంలో వాళ్ళు వెలిగించుంటారు, వాటిలో నూనె తగ్గుతూ ఉంటుంది, దాంట్లో వీళ్ళు నూనె పోయొచ్చు. వీళ్ళు వెలిగించకూడదు, వెలుగుతున్న దీపంలో నూనె పోయొచ్చు. అట్లనే వేరే వాళ్ళు పరిహారం కోసం దీపాల్లో పోయకూడదు. వాళ్ళు నెగిటివిటీ పోవడానికి వాళ్ళు వెలిగించారు, ఆ నెగిటివిటీ పోయే దీపంలో మనం పోయకూడదు. మనం ఆలయానికి సంబంధించినటువంటి అఖండ దీపాల్లో పోయొచ్చు, ప్రమిదలు పెద్ద పెద్ద వాటిలో పోయొచ్చు. గర్భగుడిలో ఒక బాటల్ నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఇవ్వచ్చు. గర్భగుడిలో సోమవారం ముందు అటు ఇటు 2 వెలుగుతుంటాయి, అక్కడ తగ్గే కొద్ది మా నూనె పోయండి. అయ్యవారు ఖచ్చితంగా ఆ పని చేస్తే ఆయన ఇంటికి ఎత్తుకెళ్ళడు, పరిహారంగా వచ్చిందని వాళ్ళకి తెలుసు. ఏది వాళ్ళు అటు తీసుకెళ్ళరు, చక్కగా పోస్తారు, సరేనని చెప్తారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దీపాలు వెలిగించిన అవకాశం వల్ల ఈ పని చేయొచ్చు, వత్తులు దానం చేయొచ్చు. ఇవి వెలుగుతాయి కదా, వీళ్ళు వెలిగించకపోయినా వెలిగేదని కారణమైనారు కదా. అదే పరిహారం క్రియ వాళ్ళు వెలిగించే వాళ్ళు ఇంకొకరు వెలిగించిన ప్రమిదలో వీళ్ళ దీపాన్ని వెలిగించి ఆడ పెట్టకూడదు. వాళ్ళది మనకు అప్పుడు అదవుతుంది, అది కనెక్ట్ అవుతుంది, ఆ ఎనర్జీని కనెక్ట్ చేసుకున్నాక. దీపంతోనే దిష్టి తీస్తారు, స్వామివారి హారతి ఇస్తారు. ఇప్పుడు అవునవును, అంటే ఈ జ్యోతి అనేది దైవ శక్తిని రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని మనం ఇలా అద్దుకోవడం వల్ల మనకు దైవ శక్తి మనకు వస్తుంది. అది అందులో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి కృత్తికా నక్షత్రం అనుకూలత ప్రతికూలత బట్టి ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో వాళ్ళు ఈ విధమైనటువంటి విషయాలు చేయొచ్చు, ఎవరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు వెలిగించుకోవచ్చు.